గుడ్ మార్నింగ్ అమ్మ, వెల్కమ్ టు ఈ తరగతి. ఓకే, సో myself వడ్డీబోయిన వెంకటరమణారెడ్డి. I'm the faculty of Indian Polity and Indian Economy. So currently I'm working in various institutions. సో మనకి ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్ వీడియో అనేది నేను చెప్పున్నాను. సో ఇప్పుడు మన ఫస్ట్ టాపిక్ అయినటువంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది చూద్దాం. బేసిక్గా భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అనేది ఎక్కువగా మనకి హిస్టరీతో రిలేట్ అయి ఉంటుంది. మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ అంశాలన్నీ కూడా హిస్టరీలో కూడా కవర్ అవుతాయి. బట్ మనం పాలిటీ చెప్పుకుంటున్నాం కాబట్టి మన పాలిటీలో నెక్స్ట్ టాపిక్ చెప్పుకోవడానికి మనకి ఇంటర్లింక్ అనేది బేస్ అనేది కావాలి కాబట్టి మనము ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో వీలైనంత వరకు ఎప్పుడు కూడా నేను మొదటిగానే చెప్తున్నాను, క్లాస్ నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే, సో ఎందుకు సార్ మార్కెట్లో ఉన్నాయి కదంటే, సరే మనం చెప్పిన దాన్ని ఈ టాపిక్ నుంచి కాదు, నెక్స్ట్ ఫర్దర్ టాపిక్స్ నుంచి మనం చెప్పింది వేరే వాళ్ళ దాంట్లో కంపేర్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, యూ విల్ ఫీల్ బెటర్. ఓకే, మన క్లాసెస్ మంచిగా వినండి, సరిపోతుంది. ఓకే, సరే గైస్, సో మొదటి టాపిక్ స్టార్ట్ చేద్దామా. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ దీన్నే తెలుగులో మనము భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అంటాం. తెలుగులో ఏమంటున్నాం? భారత రాజ్యాంగ చారిత్రక నేపథ్యం అని అంటూ ఉన్నాం. సరే, అయితే ఇక్కడ నేను ఎక్కువగా మీకు చెప్పదలుచుకోవట్లేదు ఇంట్రడక్షను. సో ఎందుకంటే మనకి హిస్టరీలో మీకు కవర్ అయి ఉంటుంది కాబట్టి. బేసిక్గా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీని ఎప్పుడు స్థాపించారమ్మా? ఈస్ట్ ఇండియా కంపెనీని 1600లో స్థాపించడం జరిగింది. సరే, వీళ్ళు భారతదేశానికి వచ్చారు, అంతా అయింది, అనేక రకాలైనటువంటి యుద్ధాలు చేశారు, అంతా జరిగింది. అయితే 70-72 టయానికి భారతదేశంలోని మెజారిటీ పోర్షన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు. 70-72 నాటికి బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోని మ్యాక్సిమం భూభాగాన్నంతా కూడా ఆక్రమించుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మేజర్ భూభాగాన్ని, సో ఆల్మోస్ట్ మొత్తం భూభాగాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి దానిని పరిపాలించాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? ఆ భూభాగానికి సంబంధించి పరిపాలన చేయాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది? బ్రిటిష్ వాళ్ళపైన ఉంది, అవునా కదా? సో అందుకని మన వాళ్ళకి నెక్స్ట్ ఏం చేశారంటే భారతదేశ పరిపాలన కోసం అనేక చట్టాలను ప్రవేశపెట్టారు మన వాళ్ళు. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు అనేక చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఆ చట్టాలు ఏందో మనం ఒక డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. బేసిక్గా బ్రిటిష్ వాళ్ళ పరిపాలనను మనం రెండు రకాలుగా చూడొచ్చు. ఒకటి వచ్చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని 1773 నుంచి 1858 వరకు పరిపాలించింది. అయితే 1858లో సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేశారు. నెక్స్ట్ మనకి క్రౌన్ లేదా కింగ్. క్రౌన్ అంటే రాణి లేదా కింగ్ పరిపాలన స్టార్ట్ అయింది. వీళ్ళు భారతదేశాన్ని ఎప్పటి వరకు పరిపాలించారు? 1858 నుండి 1947 వరకు వీళ్ళు రూల్ చేయడం జరిగింది. ఓకే, 1855 నుండి బ్రిటిష్ రాజు లేదా రాణి భారతదేశాన్ని పరిపాలించారు. అందుకని 1858 నుంచి 1947 వరకు ఉన్న ఈ కాలాన్ని మనం ఏమంటాం? క్రౌన్ ఆర్ కింగ్ రూల్ అంటున్నాం. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇక్కడ మనకు వచ్చే టర్మినాలజీలో బేసిక్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మనకి ఎప్పుడు ఏర్పడింది? 1600లో ఏర్పడింది. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ విధంగా ఏర్పడిందంటే ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఎవరికి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా? బ్రిటన్లో ఉన్నటువంటి బ్రిటిష్ మర్చెంట్ వర్తకులకు అలాగే క్వీన్ ఎలిజబెత్కు మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఏర్పడింది. ఈ ఒప్పందాన్ని మనం ఏమంటామంటే చార్టర్ అంటాం. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో మనకి చార్టర్ చట్టాలు అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఎందుకు? సో ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఒక ఒప్పందం ద్వారా ఏర్పడింది. ఆ ఒప్పందాన్ని మనం ఏమంటున్నాం?
చార్టర్ అని అంటున్నాం. అందుకే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ప్రవేశపెట్టినటువంటి చట్టాలను మనము ఏమంటున్నాము, చార్టర్ చట్టాలుగా మనము పేర్కొంటూ ఉన్నాము. ఓకే, సో అయితే భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన మొట్టమొదటి చట్టం ఏంటో మనం ఒకసారి చూద్దాం. భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన మొదటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం అంటాం తెలుగులో. రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, సో మీకు ఎగ్జామ్లో అడగొచ్చమ్మా, భారతదేశ పరిపాలన కోసము బ్రిటిష్ వాళ్ళు మొదటిగా ప్రవేశపెట్టిన చట్టం ఏది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. ఓకే, సో భారతదేశ పరిపాలన కోసం బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన చట్టం రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. అయితే ఈ చట్టాన్ని ఎందుకు ప్రవేశపెట్టారు? రెగ్యులేట్ అంటే ఏంటి? రెగ్యులేట్ చేయడం. మీరు అప్పుడప్పుడు వింటూ ఉంటారు, ఫ్యాన్ రెగ్యులేటర్ అంటుంటారు. రెగ్యులేటర్ అంటే ఏంటి? నియంత్రించేది. సో ఇక్కడ రెగ్యులేటింగ్ యాక్ట్ అంటే నియంత్రించడం కోసం ఈ చట్టాన్ని రూపొందించారు, నియంత్రణ కోసం. మరి ఎవరిని నియంత్రించడం కోసం అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడం కోసము మనకు రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని రూపొందించడం జరిగింది. అలాగే ఇక్కడ నెక్స్ట్ విషయం గమనించండి అమ్మా, బేసిక్గా 1773కి ముందు వరకు కూడా 1773 ముందు వరకు అసలు ఈస్ట్ ఇండియా కంపెనీని ఎందుకు ఏర్పాటు చేశారు? వాణిజ్యం కోసం. ఈస్ట్ ఇండియా కంపెనీ ఎందుకు ఏర్పడింది? వాణిజ్యం కోసం. 1773కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది మన భారతదేశంలో కేవలం వాణిజ్య వ్యవహారాలు, కమర్షియల్ అఫైర్స్కు మాత్రమే పరిమితమైంది. అవునా కదా? 1773కు ముందు ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటి మన దేశంలో కేవలం కమర్షియల్ యాక్టివిటీస్, వాణిజ్యపరమైన అంశాలకు మాత్రమే పరిమితమైంది. అయితే రెగ్యులేటింగ్ యాక్ట్ మొట్టమొదటిసారిగా ఏం చేసిందంటే ఈ ఈస్ట్ ఇండియా కంపెనీకి పొలిటికల్ ఫంక్షన్స్ అంటే రాజకీయ విధులను, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ అంటే పరిపాలనా విధులను ఇవ్వడం జరిగింది. 1773కు ముందు వరకు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీకి కేవలము వాణిజ్యపరమైన విధులే ఉండేటివి. కానీ 1773 చట్టము మొట్టమొదటిసారిగా ఈస్ట్ ఇండియా కంపెనీకి పొలిటికల్ ఫంక్షన్స్, రాజకీయ విధులను, అలాగే అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్, పరిపాలనా విధులను అప్పగించడం జరిగింది. మీకు అడగొచ్చు, ఏ చట్టము మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్లకు రాజకీయ విధులను మరియు పరిపాలనా విధులను అప్పగించింది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. నెక్స్ట్ అలాగే మరొక విషయం గమనించండి అమ్మా, మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 బెంగాల్ గవర్నర్ యొక్క డెసిగ్నేషన్ హోదాను ఏ విధంగా మార్చిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చింది. ఏ విధంగా మార్చింది? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. అయితే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే వారన్ హేస్టింగ్స్. ఈ వారన్ హేస్టింగ్స్ అనేవాడు మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్, లేదా బెంగాల్ గవర్నర్ జనరల్ అని కూడా మనం అనొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా, అది విషయం. అలాగే ఇక్కడ మనం గమనించినట్లయితే బెంగాల్ గవర్నర్ యొక్క డెసిగ్నేషన్ ఏ విధంగా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చారు. అయితే ఇతనికి సలహాలు ఇవ్వడం కోసం, పరిపాలనా అంశాల్లో సలహాలు ఇవ్వడం కోసము ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. ఎందుకు? ఇతనికి పరిపాలనాపరమైన విషయాల్లో సలహాలు ఇవ్వడం కోసము ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎంతమంది సభ్యులు ఉంటారంటే 4 సభ్యులు ఉంటారు. సో 1773 చట్టము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి పరిపాలనా విషయాల్లో సలహాలు అందించడం కోసం ఒక నలుగురు సభ్యులతో ఒక కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక అడ్వైజరీ బోర్డ్, అంటే ఒక సలహాపూర్వకమైన అడ్వైజరీ కౌన్సిల్ అనుకోవచ్చు. అంటే ఒక సలహాపూర్వకమైనటువంటి కౌన్సిల్. అంటే ఈ నలుగురు సభ్యులతో కూడినటువంటి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇచ్చినటువంటి సలహాలను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాలు ఫాలో అవ్వచ్చు లేదా ఫాలో కాకపోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ అలాగే గమనించినట్లయితే అమ్మా, నెక్స్ట్
ఈ చట్టము మనకి 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియం, ఎక్కడమ్మా? ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. సో 1774 చట్టం వెరీ వెరీ ఇంపార్టెంట్. 1774 చట్టం ఏం చేసింది? 1773 చట్టం ఏం చేసింది? 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో సుప్రీంకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి అలాగే ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉంటారు. ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారమ్మా? ప్రస్తుతం మన సుప్రీంకోర్టులో ఎంతమంది జడ్జిలు ఉన్నారు? ప్రధాన న్యాయమూర్తితో కలుపుకొని 1+33. ఓకే, 1+33 ఉన్నారు. సో 1774లో ఏర్పడిన సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారు జడ్జిలు? ఒక ప్రధాన న్యాయమూర్తి, ముగ్గురు ఇతర న్యాయమూర్తులు. సో మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే సర్ ఎలిజా ఇంఫే. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి చిన్న. 1774లో ఏర్పాటు చేసినటువంటి సుప్రీంకోర్టుకి ప్రస్తుతం ఉన్నటువంటి సుప్రీంకోర్టుకు తేడా ఏంటి అంటే, ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనేటటువంటిది హయ్యెస్ట్ అప్పీల్ కోర్ట్. ప్రస్తుతం మన ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు అనేది హయ్యెస్ట్ అప్పీల్ కోర్ట్. కానీ 1774లో కలకత్తాలోని ఫోర్ట్ విలియంలో ఏర్పాటు చేసిన ఈ సుప్రీంకోర్టు అనేది హయ్యెస్ట్ అప్పీల్ కోర్టు కాదు. ఎందుకు కాదు అంటే 1774లో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులను లండన్లో ఉన్నటువంటి ప్రివీ కౌన్సిల్లో మనం ఛాలెంజ్ చేయొచ్చు. కానీ ప్రజెంట్ మన ఇండియాలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఏదైనా ఒక జడ్జిమెంట్ ఇస్తే అది ఫైనల్. వాటిని ఎక్కడా కూడా మనము అప్పీల్ చేసుకోలేము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఎక్కడా కూడా అప్పీల్ చేయలేము. సో ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అలాగే గమనించండి అమ్మా, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది మీతో అంటూ ఉంటారు, మీరు కూడా వింటూ ఉంటారు. ఏమని వింటుంటారంటే, ఈ చట్టం భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత పాలనకు కేంద్రీకృత పాలనకు పునాది వేసింది అంటూ ఉంటారు. ఈ చట్టం మొట్టమొదటిసారిగా భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసినది అని వింటూ ఉంటారు. సరే, ఈ కేంద్రీకృత పాలన అంటే ఏంటి? అధికారాలన్నీ ఎక్కువగా ఒకరి చేతిలోనే ఉంటాయి. సెంట్రలైజింగ్ టెండెన్సీ అంటే అధికారాలన్నీ ఎక్కువగా ఒకరి చేతిలోనే ఉంటే దాన్ని మనం కేంద్రీకృత పాలన అంటాం. సరే, మరి ఈ చట్టం కేంద్రీకృత పాలనని ఏ విధంగా ప్రవేశపెట్టింది అంటే, మనకప్పుడు బాంబే అలాగే మద్రాసు ప్రావిన్సులు ఉన్నాయి. బాంబే అలాగే మద్రాసు ప్రావిన్సులు ఉన్నాయి. బాంబే అలాగే మద్రాసు ప్రావిన్సులకు ఉన్నటువంటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్స్గా పెట్టడం జరిగింది. మరి ఇదేంటి సార్ అంటే, ఇక్కడేం లేదమ్మా. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ అనేవాడు పైన ఉంటాడు. ఈ బాంబే మద్రాసు గవర్నర్లు అతనికి సబార్డినేట్గా ఉంటాడు. సబార్డినేట్ అంటే అతని కింద పనిచేసేవాళ్ళు మాదిరిగా. అంటే ఇప్పుడు గమనించండి, ఇప్పుడు ఎక్కువ అధికారాలు ఎవరికి ఉన్నాయి? మనకి బాంబే, మద్రాసు, బెంగాల్ ఇలాగ ఉన్నాయి. సో ఇందులో ఎక్కువ అధికారాలు ఎవరికి ఉన్నాయి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి ఉన్నాయి. అంటే ఏంటి? బాంబే, మద్రాసు ప్రావిన్సులకు గవర్నర్లు హెడ్గా ఉంటారు. హెడ్గా ఉన్నప్పటికీ బాంబే, మద్రాసు గవర్నర్లు ఎవరి కింద పనిచేయాలి? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పనిచేయాలి. అంటే పవర్స్ ఎక్కువగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేతిలో ఉంటాయా, లేకపోతే బాంబే, మద్రాసు గవర్నర్ల చేతిలో ఉంటాయా? గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ చేతిలోనే ఎక్కువ పవర్స్ అనేవి ఉంటాయి. అందుకే నేనేమంటున్నాను, మొట్టమొదటిసారిగా 1773 చట్టము భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసినది అని చెప్తూ ఉన్నా. ఎందుకు? ఈ చట్టం ఏం చేసింది? మనకి
బాంబే మద్రాసు గవర్నర్లని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా ఉంచడం జరిగింది. అంటే ఈ బాంబే మద్రాసు గవర్నర్లు ఇద్దరు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ కింద పనిచేయాల్సి ఉంటుంది. అంతకుముందు గమనించినట్లయితే 1773 చట్టం రాకముందు బాంబే గవర్నరు, మద్రాసు గవర్నరు, బెంగాల్ గవర్నరు వీళ్ళు ముగ్గురు ఇండిపెండెంట్గా తమకు కేటాయించిన విధులను నిర్వర్తించుకుంటూ పని చేసుకునేవాళ్ళు. కానీ ఈ చట్టం ఏం చేసింది, బాంబే మద్రాసు గవర్నర్లను తీసుకొచ్చి ఈ యొక్క గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి సబార్డినేట్గా పెట్టడం జరిగింది. అందుకేమంటారు, భారతదేశంలో మొట్టమొదటిసారిగా కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టము ఏది అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ 1773. నెక్స్ట్ అలాగే ఈ చట్టం చేసినటువంటి మరొక మార్పు ఏంటంటే, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి సర్వెంట్స్ ఉంటారు కదమ్మా, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క సర్వెంట్స్ అంటే ఉద్యోగులు ఉంటారు కదా. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క ఉద్యోగులు ఏం చేస్తూ ఉంటారంటే, ఈస్ట్ ఇండియాలో కంపెనీలో పనిచేస్తూ మళ్ళీ పక్కనే వ్యాపారాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం కదా. మనకి ఎందుకు ఇచ్చారు ఉద్యోగము, ఒక గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగం ఎందుకు ఇచ్చారు, ప్రజలకు సేవ చేయడం కోసం. కానీ ఈ ఎదవలు ఏం చేస్తూ ఉంటారు, గవర్నమెంట్ హాస్పిటల్లో 1-2 గంటలు ఉండి నెక్స్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం, తర్వాత క్లినిక్లు పెట్టుకొని పనిచేస్తూ ఉంటారు. ఇలాంటి ఎదవ పనులు చేస్తుంటారు. అలాగే వీళ్ళు కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ఏం చేసేవాళ్ళంటే, ఈస్ట్ ఇండియా కంపెనీతో పనిచేయడంతో పాటు ప్రైవేటు వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు వీళ్ళు, ప్రైవేటు వ్యాపారం చేసుకునేవాళ్ళు, ప్రైవేటు వ్యాపారం చేసేవాళ్ళు. అయితే ఈ 1773 రెగ్యులేటింగ్ చట్టం ఏం చేసిందంటే, ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించిన ఉద్యోగులు చేసేటటువంటి ప్రైవేటు వ్యాపారాన్ని నిషేధించింది. అలాగే భారతీయుల నుంచి బ్రైబ్ అంటే లంచాలు తీసుకోవడాన్ని కూడా నిషేధించింది. భారతీయుల నుంచి లంచాలను తీసుకోవడాన్ని కూడా నిషేధించడం జరిగింది. ఓకే, సో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగులు ప్రైవేటు వ్యాపారం చేయడాన్ని, అలాగే భారతీయుల నుండి లంచాలు తీసుకోవడాన్ని కూడా నిషేధించింది. సరే, ఇక్కడ ఒక విషయం గమనించండి. బేసిక్గా మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773ని ఎందుకు ప్రవేశపెట్టారు, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి, టు కంట్రోల్ ద అఫైర్స్ ఆఫ్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను నియంత్రించడానికి ఈ చట్టం ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యవహారాలను నియంత్రించడానికి ఈ చట్టం ఏం చేసింది అంటే, ఇక్కడ ఒకటి గమనించండి అమ్మ, మనకి ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక గవర్నింగ్ బాడీ ఉంటుంది, ఒక పరిపాలనా సంస్థ ఉంటుంది, ఒక పరిపాలనా విభాగం ఉంటుంది. ఈస్ట్ ఇండియా కంపెనీకి ఒక పరిపాలనా విభాగం ఉంటుంది. అదేంటంటే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. దాని పేరు ఏంటి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. దాన్నే మనం ఏమంటాం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటున్నాం. అయితే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేటటువంటిది, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సు బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ రెవెన్యూ అంశాలకు సంబంధించి, మిలిటరీ అంశాలకు సంబంధించి, అలాగే సివిల్ అంశాలకు సంబంధించి ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే వీళ్ళు ఎవరికి బాధ్యత వహించాలి, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది బ్రిటిష్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి. మరొకసారి ఈ విషయం చెప్తున్నా వినండి. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గవర్నింగ్ బాడీ, పరిపాలనా విభాగం పేరు మనం ఏమంటున్నాం, కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అంటున్నాము. అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ పాలిత భారతదేశంలో రెవెన్యూ విషయాలపైన కానీ, మిలిటరీ విషయాలపైన కానీ, సివిల్ విషయాలపైన ఏవైనా నిర్ణయాలు తీసుకుంటే ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్సు ఎవరికి బాధ్యత వహించాలి అంటే, ఆ విషయాలను ఎవరికి తెలియజేయాలి, బ్రిటిష్ గవర్నమెంట్కి. అంటే ఇక్కడ ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ బ్రిటిష్ గవర్నమెంట్కి తెలియజేయాలి. అవునా కదా? అంటే ఇక్కడ ఏమవుతుంది, రెస్పాన్సిబుల్గా ఉండడం వల్ల ఏమవుతుంది, మన బాధ్యతగా ఉన్నప్పుడు నిరంకుశత్వంగా వ్యవహరించగలమా? మనం బాధ్యతగా ఉన్నప్పుడు మనం ఎవరికైనా బాధ్యత వహించాల్సిన సందర్భంలో మనకు నచ్చిన విధంగా మనం నిర్ణయాలు తీసుకుంటామా? తీసుకోము. అవునా కదా? మనకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకోము. అంటే ఇక్కడ ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 ఏం చేసింది, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎంతో కొంతవరకు నియంత్రించగలిగినది. పూర్తిగా నేను చెప్పను, ఎంతో కొంతవరకు నియంత్రించగలిగిందని మాత్రము నేను చెప్పగలను. ఓకే,
సో ఇది మనకి రెగ్యులేటింగ్ యాక్ట్ 7073. నెక్స్ట్ చట్టం చూడండమ్మా, పిట్స్ ఇండియా యాక్ట్. పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఎస్, యా పిట్స్ ఇండియా చట్టాన్ని బ్రిటన్ పార్లమెంట్ రూపొందించే కాలంలో ఆనాటి బ్రిటన్కి ప్రధానమంత్రి ఎవరంటే విలియం పిట్ జూనియర్. ఓకే, ఈ చట్టానికి సంబంధించినటువంటి బిల్లును బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించిన సందర్భంలో ఆనాటి ఇంగ్లాండ్కి లేదా బ్రిటన్కి ఎవరు ప్రధానిగా ఉండేవారు? విలియం పిట్ జూనియర్ ప్రధానిగా ఉండేవాడు. అందుకే దానికి మనకు పిట్స్ ఇండియా చట్టం అని అంటున్నాం. అయితే ఈ పిట్స్ ఇండియా చట్టము ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది, అందులోని ముఖ్యాంశాలు గమనిద్దాం. అందులో మొదటిది, పిట్స్ ఇండియా చట్టం ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను, ఫంక్షన్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను 2 రకాలుగా విభజించింది. ఒకటి వచ్చేసి పొలిటికల్ ఫంక్షన్స్, రెండోది వచ్చేసి కమర్షియల్ ఫంక్షన్స్. రాజకీయ విధులు అలాగే వాణిజ్య విధులని 2 రకాలుగా సపరేట్ చేసింది. ఓకే, సో పిట్స్ ఇండియా చట్టం 1784 ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను 2 రకాలుగా విభజించింది. ఒకటి పొలిటికల్ ఫంక్షన్స్, రాజకీయ విధులు, రెండోది కమర్షియల్ ఫంక్షన్స్ అంటే వాణిజ్యపరమైన విధులు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ కమర్షియల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదమ్మా, వాణిజ్య విధులు ఉన్నాయి కదా. సో ఈ వాణిజ్య విధులను చూసుకునే బాధ్యతను, ఈ వాణిజ్య విధులను నిర్వర్తించే బాధ్యతను ఈ చట్టం ఎవరికి ఇచ్చింది? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పరిపాలనా విభాగమైనటువంటి కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్కి వాణిజ్య విధులు నిర్వర్తించే అధికారాన్ని ఇవ్వడం జరిగింది. మరి ఇక్కడ పొలిటికల్ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. మరి రాజకీయ విధులను ఎవరు నిర్వర్తించారంటే, ఈ రాజకీయ విధులను నిర్వర్తించడం కోసము ఏం చేశారంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనే నూతన విభాగాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోలే మనకి ఏం చేస్తూ ఉంటుంది? రాజకీయ విధులను నిర్వర్తిస్తూ ఉంటుంది. ఓకే, రాజకీయ విధులు నిర్వర్తించడం కోసము పిట్స్ ఇండియా చట్టం 1784 ఏం చేసింది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేటటువంటి నూతన విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మీరు అనేక సార్లు వింటూ ఉంటారు, ఏమని? ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఏమని వింటూ ఉంటారు? పిట్స్ ఇండియా చట్టం 1784 అనేటటువంటిది భారతదేశంలో లేదా బ్రిటిష్ ఇండియాలో డబుల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది అని వింటూ ఉంటారు. అవునా కదా? వినండి అమ్మా, పిట్స్ ఇండియా చట్టము బ్రిటిష్ ఇండియాలో అంటే బ్రిటిష్ పాలిత భారతదేశంలో డబుల్ గవర్నమెంట్ ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని మీరు వింటుంటారు. అయితే ఈ ద్వంద్వ ప్రభుత్వం ఏంటి సార్ అంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ మనకేం చేసింది? ఈ 1784 చట్టం ఏం చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క విధులను 2 రకాలుగా విభజించింది. ఒకటి పొలిటికల్, రెండోది కమర్షియల్. పొలిటికల్ ఫంక్షన్స్ని ఎవరు చూసుకుంటారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్. అలాగే కమర్షియల్ ఫంక్షన్స్ని ఎవరు చూసుకుంటారు? కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అవునా కదా? అంటే ఇక్కడ గమనించండి, ఇక్కడ పరిపాలన విషయాల్లో ఎంతమంది పాల్గొంటున్నారు? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అలాగే కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అవునా కాదు? రాజకీయ వ్యవహారాలనేమో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ చూసుకుంటుంది, వాణిజ్య వ్యవహారాలనేమో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ చూసుకుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియా తీసుకోండి. మన ఇండియాలో స్థానిక సంస్థలు ఏర్పడినంత వరకు మన ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వం ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? జాతీయ అంశాలను చూసుకుంటూ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చూస్తుంది? స్థానిక సంస్థలను చూసుకుంటూ ఉంటుంది. స్థానిక అంశాలను. అవునా కాదా? సో మనకి ఇండియాలో స్థానిక సంస్థలు ఏర్పడక ముందు, లోకల్ బాడీస్ ఏర్పడక ముందు మన ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వం ఉండేది. ఒకటి కేంద్ర ప్రభుత్వం, రెండోది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం జాతీయ అంశాలపైన పరిపాలన నిర్ణయాలు తీసుకునేది. రాష్ట్ర ప్రభుత్వము
స్థానిక అంశాలపైన పరిపాలన నిర్ణయాలు తీసుకునేది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఒకటి బోర్డ్ ఆఫ్ కంట్రోల్, రెండోది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్. అందుకే మనం ఏమంటున్నాము, ఈ చట్టం భారతదేశంలో బ్రిటిష్ ఇండియాలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అని అంటూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ అలాగే బ్రిటిష్ పొజిషన్ ఇండియా. బ్రిటిష్ పొజిషన్ ఇండియా అంటే దీని అర్థం ఏంటి? బ్రిటిష్ ఆక్రమిత భారతదేశం. దీని తెలుగులో ఏంటి? బ్రిటిష్ ఆక్రమిత భారతదేశం అని అర్థం. ఓకే, సో బ్రిటిష్ పొజిషన్ ఇండియా అంటే బ్రిటిష్ ఆక్రమిత భారతదేశానికి సంబంధించిన సివిల్ విషయాలు అలాగే మిలిటరీ అంశాలపైన ఈ చట్టము పర్యవేక్షణ అధికారాన్ని ఎవరికి ఇచ్చిందయ్యా అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగింది. ఎవరికి ఇచ్చింది? బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, బ్రిటిష్ పొజిషన్ ఇండియా అంటే బ్రిటిషు ఆక్రమిత భారతదేశానికి సంబంధించిన సివిల్ అలాగే మిలిటరీ అంశాలపైన పర్యవేక్షణ అధికారాన్ని ఈ చట్టం ఎవరికి అప్పగించింది అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి అప్పగించడం జరిగింది. ఓకే, అండ్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి అమ్మా, మీకు అడగొచ్చు ఎగ్జామ్లో ఏమని, ఈ క్రింది వాణిలో ఏ చట్టము మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ఆక్రమిత ప్రాంతాలను గుర్తించింది అంటే పిట్స్ ఇండియా చట్టం. ఓకే, సో ఈ చట్టం మొట్టమొదటిసారిగా బ్రిటిష్ పొజిషన్ ఇండియాని గుర్తించడం జరిగింది. ఏ చట్టము? పిట్స్ ఇండియా యాక్ట్ 1784. సో మొట్టమొదటిసారిగా బ్రిటిషు ఆక్రమిత భారతదేశాన్ని ఏ చట్టము గుర్తించింది అంటే పిట్స్ ఇండియా యాక్ట్ 1784. ఓకే, సో ఇది మనకి ఈ చట్టంలో ఉన్నటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్ డబుల్ గవర్నమెంట్ అనేది గుర్తుపెట్టుకోండి. డబుల్ గవర్నమెంట్ అనడమే కాకుండా దీనికి ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఇస్తూ ఉన్నాం, దాన్ని కూడా మీరు గమనించాలి. ఓకే, అది విషయం. నెక్స్ట్ అలాగే చూడండి అమ్మా, నెక్స్ట్ అలాగే చార్టర్ యాక్ట్ 1793. చార్టర్ యాక్ట్ 1793. ఇందులో మనం చెప్పుకోదగ్గ పెద్ద అంశాలైతే ఏమీ లేవు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ చట్టం ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హక్కులను 20 సంవత్సరాలు పొడిగించింది. ఇక్కడ ఏం లేదమ్మా, ఈస్ట్ ఇండియా కంపెనీకి హక్కులను బ్రిటిష్ ప్రభుత్వం శాశ్వత కాలానికి ఇవ్వలేదు, 20 సంవత్సరాలకి ఇస్తుంది. వాళ్ళ పని విధానం బాగుంటే మళ్ళీ పొడిగిస్తూ ఉంటుంది, వాళ్ళ పని విధానం మళ్ళీ బాగుంటే మళ్ళీ పొడిగిస్తుంటుంది. ఈ విధంగా చార్టర్ యాక్ట్ 1793 అనే చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హక్కులను 20 సంవత్సరాలు పొడిగించింది. అది గుర్తుపెట్టుకోండి చాలు. 20 సంవత్సరాలు అంటే 1793 + 20 అంటే ఇంకొక చట్టం ఎప్పుడు వస్తుంది? 1813 వస్తుంది. నెక్స్ట్ గమనించండి, చార్టర్ యాక్ట్ 1813. చార్టర్ యాక్ట్ 1813. సో ఈ చార్టర్ యాక్ట్ 1830 కూడా అమ్మ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను 20 సంవత్సరాలు పొడిగించింది. 20 సంవత్సరాలను పొడిగించింది. ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వ్యవహారాలను 20 సంవత్సరాలకి పొడిగించడం జరిగింది. సరే, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి వ్యాపార వాణిజ్యం పైన ఉన్నటువంటి మోనోపాలీ అంటే గుత్తాధిపత్యాన్ని ఈ చట్టం రద్దు చేసింది. మీకు ఒక విషయం తెలుసో తెలియదు, 1813 చట్టాన్ని రూపొందించకముందు బ్రిటిష్ ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ తప్ప మరెవరూ కూడా వ్యాపార వాణిజ్యం చేయకూడదు.
అయితే 1813 చట్టం ఏం చేసింది? ఈస్ట్ ఇండియా కంపెనీకి భారతదేశంలోని వ్యాపార వాణిజ్యం పైన ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది. అంటే దాని అర్థం ఏంటి? సో ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది కాబట్టి ఇప్పుడు ఏం చేయొచ్చు? ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఇతరులు కూడా బ్రిటిష్ ఇండియాలో వ్యాపార వాణిజ్యం చేసుకోవచ్చు. వ్యాపార వాణిజ్యాన్ని చేసుకోవచ్చు. ఈ పదం గుర్తుపెట్టుకోండి. సో ఈ క్రింది వాణిలో ఏ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ పాలిత భారతదేశంలో వ్యాపార వాణిజ్యం పైన ఉన్న గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది అంటే 1813 చట్టం. ఏ చట్టము? 1813 చట్టం. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే 1813 చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీకి బ్రిటిష్ పాలిత భారతదేశంలోని వ్యాపార వాణిజ్యం పైన ఉన్న మోనోపాలీని రద్దు చేసిందని చెప్పా. నిజమే. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీతో పాటు ఇతరులు కూడా వ్యాపార వాణిజ్యంలో పాల్గొనవచ్చు. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మోనోపాలీని రద్దు చేసినప్పటికీ 2 అంశాల్లో మాత్రము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యము కొనసాగింది. ఆ 2 అంశాలు ఏంటి? ఒకటి టీ అంటే తేయాకు వ్యాపారం, 2 చైనాతో వ్యాపారం. ఈ 2 అంశాల్లో మాత్రము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపాలీ అంటే గుత్తాధిపత్యం అనేది కంటిన్యూ అయ్యింది, కొనసాగింది. సో మిగిలిన అన్ని అంశాలపైన ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు 1813 చట్టం ప్రకారం. కానీ తేయాకు వ్యాపారం అలాగే చైనాతో వ్యాపారం ఈ 2 విషయాల్లో మాత్రము బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మోనోపాలీ గుత్తాధిపత్యం అనేది కొనసాగడం జరిగింది. నెక్స్ట్ అలాగే మరొక అంశం కూడా గమనిద్దాం ఈ చట్టానికి సంబంధించి. ఈ చట్టము క్రిస్టియన్ మిషనరీస్ యొక్క ప్రవేశానికి ఓకే చెప్పింది. సో క్రిస్టియన్ మిషనరీసు భారతదేశంలోకి రావచ్చు అని పర్మిషన్ ఇవ్వడం జరిగింది. క్రిస్టియన్ మిషనరీస్కి భారతదేశంలోకి ప్రవేశాన్ని కల్పించింది. అసలు బేసిక్గా క్రిస్టియన్ మిషనరీసు ఇండియాలోకి ఎందుకు ప్రవేశించాయి? వాటి యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్లైటింగ్ ద పీపుల్ అంటే మన అజ్ఞానాన్ని పోగొట్టడానికంట. సో క్రిస్టియన్ మిషనరీస్ భారతదేశానికి ఎందుకు వచ్చాయి? భారత ప్రజల యొక్క అజ్ఞానాన్ని పోగొట్టడానికి, లేదా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి లేదా వాళ్ళ యొక్క జ్ఞానాన్ని పెంపొందించడానికి ఈ క్రిస్టియన్ మిషనరీసు భారతదేశంలోకి రావడం జరిగింది. సో క్రిస్టియన్ మిషనరీసు భారతదేశ ప్రవేశానికి ఏ చట్టం అవకాశాన్ని కల్పించిందంటే 1813 చట్టం. నెక్స్ట్ అలాగేనమ్మా ఈ 1813 చట్టం ఏం చేసిందంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ అంటే పాశ్చాత్య విద్యను భారతదేశంలో ప్రవేశపెట్టడానికి పర్మిషన్ ఇచ్చింది. పాశ్చాత్య విద్య వెస్ట్రన్ ఎడ్యుకేషన్. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడానికి ఈ చట్టం అవకాశాన్ని కల్పించడం జరిగింది. నెక్స్ట్ అలాగే మనం గమనించినట్లయితే ఈ చట్టానికి సంబంధించి మరొక ముఖ్య అంశము ఈ చట్టము లోకల్ గవర్నమెంట్స్ అంటే దాని అర్థం ఏంటి? స్థానిక సంస్థలు, పంచాయతీలు, మున్సిపాలిటీలు. సో ఈ చట్టము స్థానిక సంస్థలకు పన్నును విధించే అధికారాన్ని కల్పించింది. అలాగే ఈ పన్నును వసూలు చేసుకునే అధికారాన్ని కూడా కల్పించింది. అలాగే ఎవరైనా పన్ను చెల్లించకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా కల్పించింది. ఓకే. సో 1813 చట్టం ఏం చేసిందమ్మా? 1813 చట్టము స్థానిక సంస్థలకు పన్నును విధించే అధికారాన్ని, అలాగే ఆ పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని, పన్నులు చెల్లించని వారిపైన చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా ఈ 1813 చట్టము స్థానిక సంస్థలకు కల్పించడం జరిగింది. ఓకే.
అలాగే నెక్స్ట్ మనం గమనించినట్లయితే నెక్స్ట్ చట్టం చార్టర్ యాక్ట్ 1833 ఇంపార్టెంట్ అమ్మ. ఇక్కడి నుంచి చెప్పుకునే చట్టాలన్నీ కూడా ఇంపార్టెంట్. చార్టర్ యాక్ట్ 1833 ఇందులో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హక్కులను 20 సంవత్సరాలు పొడిగించింది, మరొక 20 సంవత్సరాలు పొడిగించింది. ఈ చట్టం కూడా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క హక్కులను మరొక 20 సంవత్సరాలు పొడిగించింది. అయితే ఈ 1833 చట్టం ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ యొక్క హోదాను ఏ చట్టము గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చింది? 1773 చట్టం. అయితే 1833 చట్టం ఏం చేసిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క డెసిగ్నేషన్ హోదాను గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చింది. ఏ చట్టము? 1835 చట్టం. అయితే మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా? మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరంటే విలియం బెంటిక్. సో విలియం బెంటిక్ మొట్టమొదటి భారత గవర్నర్ జనరల్గా వ్యవహరించడం జరిగింది. నెక్స్ట్ అలాగే అందరూ చాలామంది చెప్తూ ఉంటారు ఏమని అంటే భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టం ఏంటి? భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాది వేసిన చట్టము 1773 పునాది వేసింది. సో భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తొలిమెట్టు ఫస్ట్ స్టెప్. అయితే ఫైనల్ స్టెప్ ఏంటి? భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుది అంటే ఫైనల్, తుదిమెట్టుగా దేనిని పేర్కొంటాం? ఏ చట్టాన్ని పేర్కొంటామంటే 1833 చట్టాన్ని. భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా దేనిని పేర్కొంటాము? చార్టర్ యాక్ట్ 1833. ఎందుకో చెప్తా, ఇక్కడ గమనించండి. ఎందుకంటే ఈ 1833 చట్టం ఏం చేసిందంటే బ్రిటిషు ఇండియాకు సంబంధించి బ్రిటిషు పాలిత భారతదేశానికి సంబంధించిన మిలిటరీ అంశాలపైన అలాగే సివిల్ అంశాలపైన పూర్తి అధికారాన్ని ఈ చట్టం ఎవరికి ఇచ్చిందంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అలాగే ఈ చట్టము బాంబే అలాగే మద్రాసు గవర్నర్లకు ఉన్నటువంటి శాసన అధికారాలను లెజిస్లేటివ్ పవర్స్ అంటే శాసన అధికారాలు. సో బాంబే మద్రాసు గవర్నర్లకు ఉన్నటువంటి శాసన అధికారాలను ఈ చట్టం రద్దు చేసి బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ పాలిత భారతదేశానికి సంబంధించిన మొత్తం లెజిస్లేటివ్ పవర్స్ మొత్తం శాసన అధికారాలను ఎవరికి అప్పగించింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకి అప్పగించడం జరిగింది. ఇప్పుడు గమనించండి. సో ఇక బ్రిటిష్ ఇండియాలో మిలిటరీ పవర్స్ సివిల్ పవర్స్ అన్నీ ఎవరికి ఉన్నాయి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఉన్నాయి. అలాగే బాంబే మద్రాసు గవర్నర్లకు ఉన్నటువంటి శాసనాధికారాలను పూర్తిగా రద్దు చేసి మొత్తం భారతదేశానికి సంబంధించిన మొత్తం శాసనాధికారాలను ఈ చట్టం ఎవరి చేతిలో పెట్టింది? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా చేతిలో పెట్టింది. అంటే అంతకుముందు 1773 చట్టంలో బాంబే అలాగే మద్రాసు గవర్నర్లు అతనికి సబార్డినేట్స్గా ఉండేవాళ్ళు, అంటే ఎంతో కొంత అధికారాలనే ఉండేటివి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరికి ఎలాంటి అధికారాలు లేవు. పూర్తి అధికారాలని ఎవరికి ఉన్నాయి? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాకే ఉన్నాయి. అందుకని నేను చెప్తున్నాను 1833 చట్టం అనేది 1833 చట్టాన్ని మనం ఏమంటాం? భారతదేశంలో కేంద్రీకృత పాలనకు తుదిమెట్టుగా పేర్కొంటాము. ఫైనల్ స్టెప్ ఫర్ ద సెంట్రలైజేషన్ టెండెన్సీ. ఓకే, నెక్స్ట్ మరొక విషయం కూడా చెప్తాను వినండి అమ్మా. నెక్స్ట్ మరొక విషయం ఏంటంటే
1833 చట్టం, చార్టర్ యాక్ట్ 1833 చట్టం ఏం చేసిందంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి ఉన్నటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ వాణిజ్య వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసింది. కమర్షియల్ యాక్టివిటీస్ వాణిజ్య వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంటే పరిపాలనా సంస్థగా మార్చివేసినది. ఓకే, సో 1833 చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ అంటే వాణిజ్యపరమైన వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీని ఏ విధంగా మార్చివేశారు? ఒక అడ్మినిస్ట్రేటివ్ బాడీ, ఒక పరిపాలనా విభాగంగా మార్చడం జరిగింది. ఇక్కడ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఏ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది? 1813 చట్టం. ఏ చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసింది? 1833 చట్టం. ఓకే, సో 1833 చట్టము ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య వ్యవహారాలను పూర్తిగా రద్దు చేసి దాన్ని ఒక పరిపాలనా సంస్థగా మార్చివేయడం జరిగింది. నెక్స్ట్ అలాగే మరొక విషయం కూడా చెప్తున్నా వినండి అమ్మా. 1833 చట్టము భారతీయులకు సివిల్ సర్వీసెస్ నందు అవకాశాన్ని కల్పించాలనుకున్నది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ తిరస్కరించడం వలన ఇది అమల్లోకి రాలేదు. తర్వాత అమల్లోకి వచ్చింది. 1853 చట్టం అవకాశాన్ని కల్పించింది. ఓకే, ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 1833 చట్టం భారతీయులకు సివిల్ సర్వీసెస్ విధానంలో అవకాశాన్ని కల్పించాలనుకున్నది. కానీ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వలన అది సాధ్యం కాలేదు. ఓకే, సో ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇది నెక్స్ట్ వీడియోలో మనము మిగిలిన అంశాల గురించి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్.